హిరణ్యకశిపుడు ఆజ్ఞాపించిన విధంగా దానవులు ప్రహ్లాదుని శూలాలతో పొడుస్తూ ఉంటే ఆ దానవ కుమారుడు మాటిమాటికి శేషశాయి దానవాంతక జగదీశ అంటూ ప్రార్థిస్తున్నాడే కానీ తాను కంటనీరు పెట్టలేదు, భయంతో కంపించిపోలేదు అని నారదుడు ధర్మరాజుతో చెప్పాడు. సర్వాత్మకుడై ఇలా ఉంటాడని చెప్పడానికి వీలులేని పరబ్రహ్మస్వరూపం తానే అయి మహావిష్ణువునందు మనసు నిలిపి తన్మయత్వంతో పరమానందంగా ఉన్నాడు. అలా ఉన్న ప్రహ్లాదుని యందు హిరణ్యకశిపుడు సేవకులతో చేయించే మారణ కర్మలు వ్యర్థమయ్యాయి. అది చూశాడు రాక్షసరాజు, ఆశ్చర్యపోయాడు. అలా సురక్షితంగా భయం లేకుండా ఉండడానికి కారణమేమిటో అని సందేహించాడు. ఒక మాటు దిక్కుంభియోధంబు దెప్పించి కెరలిడింభకుని ద్రొక్కింపబంపు, ఒక మాటు విషభీకరోరగ శ్రేణుల కడువడి నర్భకు కరువ బంపు, ఒక మాటు హేతి సంఘోగ్రానలములోన విసరి కుమారుని వ్రేయ బంపు, ఒక మాటు కూలంక షోల్లోల జలధిలో మొత్తించి శాబకు ముంపబంపు, విషము బెట్టబంపు విదళింపగా బంపు, దొడ్డ కొండ చెరుల ద్రోయ బంపు, బట్టి కట్టబంపు బాధింపగా బంపు, బాలుగినిసిదను జపాలుడధిప. అలా సందేహించి బాలునిపై కోపం పెరిగిపోయి దానవరాజు ఒకసారి దిగ్గజ సమూహాన్ని తెప్పించి బాలుని తొక్కించి చంపమన్నాడు. ఒక మాటు భీకరమైన విషసర్పాల చేత పిల్లవాణిని కరిపించమన్నాడు. ఒకసారి నాలుకలు చాచుతూ ఉన్న మంటలలో విసిరివేసి చంపమన్నాడు. ఒక మాటు బాగా కొట్టి అలలతో కల్లోలంగా ఉన్న సముద్రంలో ముంచమన్నాడు. విషం పెట్టించాడు, కత్తులతో నరికించాడు, పెద్ద పెద్ద కొండల మీది నుండి కిందికి త్రోసివేయమన్నాడు, బంధించమన్నాడు, హింసించమన్నాడు. జై శ్రీకృష్ణ.